Hi everybody, this is Ravi from Precision Academy. ఈరోజు కౌటిల్యాస్ అర్థశాస్త్ర పార్ట్ 1 డిస్కస్ చేస్తాం. కౌటిల్య అన్న, చాణక్య అన్న, విష్ణుగుప్తుడి యొక్క పేర్లు అనుకోవచ్చు ఇవి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్. చాణక్యుడు, చంద్రగుప్తుడు మరి భారతదేశం అనే కాన్సెప్ట్ ఇక్కడే మొదలైంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జనపదాలు ఉండేటివి, మహాజనపదాలు ఉండేటివి. ఆ టైంలో అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు అన్నప్పుడు అన్ని జనపదాలకు తిరిగి యునైట్ చేశాడు. ఇండియాని ప్రొటెక్ట్ చేయాలని కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక రకంగా పేరు వేరే ఉండిండొచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ మొదలుపెట్టింది ఇది. అగైనెస్ట్ ది థ్రెట్ ఆఫ్ ఫారెన్ ఇన్వేషన్, వీళ్ళందరినీ యునైట్ చేశాడు. తర్వాత ఈ వాజ్ ఎ ప్రాక్టికల్ పర్సన్, లైక్ రియలిజం, మ్యాకివెల్లీ ఆఫ్ ఇండియా అంటారు, కానీ నిజానికి మ్యాకివెల్లే కాదు, ఇంకా చాలా గొప్ప వ్యక్తి ఇతను. ఎట్లంటే పుస్తకాలు రాయడం వేరు, ఇమాన్యుయల్ క్యాంట్ కావచ్చు, సోక్రటిస్, ప్లేటో కావచ్చు, చాలా హయ్యర్ లెవెల్ థింకింగ్ ఉంటుంది, కానీ ప్రాక్టికాలిటీ. సో రియల్గా ఇతను ఒక మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త అండ్ మౌర్యన్ ఎంపైర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం దీని చుట్టూనే ఇతను ప్లాన్ చేశాడనమాట, ఎలా ఉండాలి అని. సో ఒక వ్యాస్ట్ ఎంపైర్ ఎలా ఉండాలో, దాని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో, ఫారెన్ రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్పిన వ్యక్తి. అన్ని విషయాలు అర్థశాస్త్రాల్లో రాశాడు. సో దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సో సప్తాంగా థియరీ అన్నిటికంటే ముఖ్యమైనది దీంట్లో, సప్తాంగా థియరీ. దాంట్లో ఈరోజు మెయిన్గా నేను దాని గురించే చెప్తాను. సో డ్రాయింగ్ ఫ్రమ్ ది కాంప్లెక్స్ పొలిటికల్ లైఫ్, కౌటిల్య హ్యాండ్ పిక్స్ ఎ సెట్ ఆఫ్ 7 కీ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ప్రాకృతిస్ అంటే ఏంటి? అవి స్టేట్ ఫ్యాక్టర్స్ అన్నమాట, విచ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ స్టేట్ పవర్. స్టేట్ అంటే ఏంటి అంటే ఒక దేశం. స్టేట్ అంటే దేశం. ఆ దేశం అంటే ఏంటి? ఒక్కొక్కరు దేశం అంటే ల్యాండ్ అనుకుంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్తారు. అంటే ఒక టెరిటరీ, ఒక పీపుల్. ఇస్ దట్ వాట్ ఈస్ నేషన్? ఈయన 7 కాంపోనెంట్స్ ఆఫ్ నేషన్ తీసుకొచ్చాడు. చాలా అద్భుతంగా చెప్తాడనమాట. ఇప్పుడు ఒకవేళ మనం దేశమే తీసుకోండి, మన దేశమే ఉంటుంది. ఓకే, నేను అంత బాగా ఏం గీయలేను, వచ్చినట్టు గీస్తా. సో ఇలా ఉంటుంది దేశం. సో దీనికి మనకు కావాల్సింది స్వామిన్, ది రూలర్, ది కింగ్. అప్పుడంటే కింగ్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు మన కంట్రీకి. ఆర్ టుగెదర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఇస్ ది రూలర్, ది స్వామిన్. సో ఎవరు మెయిన్గా కంట్రీ అంటే ఏంటి అంటే స్వామిన్. తర్వాత దానికి కొంతమంది ఒకరే చేయలేరు కదా ఇంత పెద్ద దేశాన్ని. 1 మ్యాన్ కెనాట్ రూల్, ఇట్స్ ఇంపాసిబుల్. మనం చిన్న పని అంటేనే, చిన్న పనులు చేసుకోవాలంటేనే ఆర్గనైజేషన్ పెట్టుకొని 10 మంది ఎంప్లాయీస్, 100 మంది ఎంప్లాయీస్ పెట్టుకుంటాం. సో మరి ఇంత పెద్ద దేశం, దీన్నంతా చేయాలంటే ఎలాగా? అమాత్య. సో ఈ కింగ్ ఉంటాడు, స్వామిన్ అండ్ అమాత్య అంటే మంత్రులు. తర్వాత స్వామిన్, అమాత్య. సో జనపద అంటే టెరిటరీ అండ్ పాపులేషన్. ఇక్కడంతా ఇంకంతా టెరిటరీ ఉంది కదా. సో అంటే ఇక్కడున్న మనుషులు, జనపదాలు అంటే ఏంటి? మనుషులు, అక్కడున్న ప్రదేశం, రెండు కలిస్తేనే సో మొత్తం టెరిటరీ అండ్ పీపుల్. సో నా డిజిటల్ హ్యాండ్ రైటింగ్ కొంచెం పూర్ ఉంటుంది. కోర్స్ మామూలు హ్యాండ్ రైటింగ్ కూడా గ్రేట్ అని కాదు, కానీ కొంచెం ఇక్కడ మరీ అన్నీ. సో టెరిటరీ అండ్ పాపులేషన్. దుర్గా, ఫోర్ట్, క్యాపిటల్ సిటీ. సో దీని చుట్టూ దీని ప్రొటెక్షన్ అప్పుడు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట క్యాపిటల్ సిటీ యొక్క
ఆ ప్రొటెక్షను, దుర్గము, డిఫెన్స్, అవి డిఫెన్సెస్ కింద చూడొచ్చు. ఇప్పుడు క్యాపిటల్ సిటీనే కాదు, మొత్తం కంట్రీ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫెండ్ చేసుకోవాలి మనం. డిఫెండ్. సో తర్వాత కోశ అంటే ట్రెషరీ, కోశ. సో ఈ కోశ అనేది, ట్రెషరీ అంటే ఇప్పుడు ఆర్బీఐ కావచ్చు. సో మన గవర్నమెంట్లో కూడా ట్రెషరీ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. తర్వాత దండా, దట్ మీన్స్ కోయర్సివ్ పవర్. కోయర్సివ్ పవర్ అంటే ఏంటి? పోలీస్ ఇంటర్నల్ కోయర్షన్ కోసం, ఎక్స్టర్నల్గా ఉండడం కోసం మిలిటరీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఈ రెండు కోయర్సివ్ పవర్ కోసం. మనిషి మంచి మాటలు చెప్తే వినేవాళ్ళు ఉంటారు, కానీ వినని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కొన్ని రోజుల తర్వాత వినని వాళ్ళు పాటికి వినని వాళ్ళు ఉండిపోతే వినేవాళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి వినని వాళ్ళని దారిలోకి తీసుకురావడం కోసం ఒక కోయర్సివ్ ఫోర్స్ కావాలి, అది దండనీతి. తర్వాత మిత్ర అంటే అలయ్. సో ఇండియాకి ఎవరు ఉన్నారు? నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు మిత్రులు ఇండియాకి. ఎవ్వరు చుట్టుపక్కలంతా శత్రువులే, దూరంగా కూడా అమెరికా శత్రువో మిత్రువో తెలీదు. రష్యా ఒక్కటే మంచి మిత్రుడుగా ఉండే, అది కూడా ఇప్పుడు కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత చెప్పలేని పరిస్థితి. ఒక్క భూటాన్ పాపం చాలా మంచి దేశం, మనకి సపోర్ట్ చేస్తాడు. సో ఇంకా ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాకృతీస్ ఏంటి? ఇప్పుడు సప్తాంగ 7 చెప్పాం, వాటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఇవన్నీ రిలేటెడే. సో దేనికదే కాదు, దే ఆర్ ఆర్డర్డ్ అకార్డింగ్ టు ది వెయిట్ అండ్ ఇంపార్టెన్స్. ఈయన ఏం చేశాడు? ఫస్ట్ నేను స్వామిని చెప్పాను కదా, హయ్యెస్ట్ ఇంపార్టెన్స్, అది హయ్యెస్ట్. తర్వాత ఆయన ఒక రాజర్షి ఉండాలా అనేటోడు అనమాట. సో ఈ ప్లాటో ఫిలాసఫర్ కింగ్ ఉండాలన్నట్టే ఇతను ఒక రాజర్షి, అంటే ఒక రూలర్ ఎలా ఉండాలా మళ్ళీ డిఫైన్ చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంటు, నెంబర్ 1 ఎలిమెంట్ ఆ సీక్వెన్స్లోనే మనం పెట్టుకోవాలి. అల్లాయ్ అనేది మిత్ర ఇస్ ది లీస్ట్. సో ఫస్ట్ వచ్చి రూలర్, లాస్ట్ వచ్చి ఫ్రెండ్స్ అన్నమాట కంట్రీస్కి. సో ఇంకా మిగిలినటువన్నీ సేమ్ సీక్వెన్స్లో తీసుకోవాలి. సో లాజికల్ అండ్ సబ్స్టాన్సివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది నేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. రూలర్ హూ అపాయింట్స్ మినిస్టర్స్ కదా. సో ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటాం, దెన్ హీ చూసెస్ ది క్యాబినెట్ కదా. అలాగే కింగ్ మినిస్టర్స్ని ఎన్నుకుంటాడు. కాబట్టి మినిస్టర్స్ ఇంపార్టెంటే, కానీ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది కింగ్. కాబట్టి కింగ్ కరెక్ట్గా ఉండాలి కదా మినిస్టర్స్ మంచి వాళ్ళు రావాలంటే. సో ప్రొవైడ్ ది ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది టెరిటోరియల్ స్టేట్. సో దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ కింగ్, తర్వాత మినిస్టర్స్. తర్వాత ది ఫస్ట్ 3 స్టేట్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ది డిఫెన్స్ ఆఫ్ ది స్టేట్. తర్వాత ఏంటి? ఒక దుర్గా, ఈ 3 ఉంటాయి. సో మనకి స్వామి, తర్వాత మంత్రి, తర్వాత జనపదాస్, ఆ 3 కావాలి మనకి. ఆ 3 సీక్వెన్స్లో వస్తే మళ్ళీ నెక్స్ట్ వస్తాయి. డిఫెన్స్ ఆఫ్ ది స్టేట్ పాసిబుల్ అవుతుంది. ది రెవెన్యూస్ కలెక్టెడ్ ఫీడ్స్ ది స్టేట్ టెరిటరీ. ఈ రెవెన్యూస్ వస్తాయి. తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఒక కింగ్ ఉన్నాడు, మినిస్టర్స్ ఉన్నారు, టెరిటరీ అండ్ పీపుల్ ఉన్నారు, అందరూ కలిసి ఒక డిఫెన్స్, ఇవంతా ఉంటేనే ఒక డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ వస్తుంది. అండ్ ఆల్సో దే ఫీడ్ ది కోశ. అక్కడి నుంచి వీళ్ళ ప్రజల్లో నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తే కోశ తయారవుతుంది. తర్వాత దాన్ని ఇంకా మెయింటైన్ చేసుకోవాలి కదా, కాబట్టి దండ. ఇప్పుడు కోశ ఉంది, డబ్బులు వచ్చేసరికి ఏమవుతుంది? ఎవడో కూడా దాన్ని దోపిడీ చేయాలని ట్రై చేస్తూ అంటాడు వేరే కంట్రీ నుంచి కూడా. ఇప్పుడు గోరి, గజనీ మహమ్మద్లు వీళ్ళంతా పడ్డారు కదా ఇండియా మీద. అట్లా అనమాట, వచ్చి ఎక్కడెక్కడ డబ్బులు ఉంటాయో టెంపుల్స్లో ఉంటే టెంపుల్స్ మీద అట్లా మీద పడిపోయి డబ్బులు తీసేసుకోవాలని ట్రై చేస్తారు. ఫస్ట్ 6 ప్రాకృతీస్ ఆర్ ది ప్రీ కండిషన్ ఆఫ్ ది కాండక్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఫారిన్ పాలసీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఊరికే మంచిగా ఉంటాం మీతో అంటే ఎవడు వినడు. మనకు ఫస్ట్ పవర్ ఉండాలి. మనలో దండ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే మాట వింటారు వేరే వాళ్ళు. ఫ్రెండ్షిప్ ఏదైనా మాట్లాడు. మనం చాలా వీక్ ఉంటే పట్టించుకోరు. సో ఎకనామిక్గా కూడా
సో 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు కదా, అది కన్నా మనకు వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మన మాట వింటారు. మంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలి, ప్లస్ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి, మనతో ట్రేడ్ కావాలి కదా, కాబట్టి మనతో ఎవరు వార్లోకి రారు. సో ఇది తర్వాత కొనేయచ్చు ఎవరినైనా, ఎవరు ఫ్రెండ్షిప్ అయినా. ఇప్పుడు ఇరాన్లో ఆ చైనా వాళ్ళు ఎత్తి డంప్ చేసేసారు వాళ్ళ డబ్బులు. ఆ చైనాలో మరి ఇరాన్లో మనం అనుకున్న చబహార్ పక్కకి వెళ్ళిపోయింది, వాళ్ళు వచ్చేసారు. అంటే ఏంటి, డబ్బులు ఉండాలి మెయిన్గా. డబ్బులు ఇప్పుడు ఎవడైనా ఫ్రెండ్షిప్ మన మామూలు సమాజంలో చూడండి, ఫ్రెండ్షిప్ ఎట్లా వస్తుంది, డబ్బులు ఉన్నవాడు ఈజీగా ఫ్రెండ్స్ని చేసుకోగలడు, అందరూ వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏమీ డబ్బులు లేదు, వీడు ఏదో అవసరం ఉంది, వీడికి డబ్బులు అడిగే అప్పు అడుగుతాడేమో అనుకున్నప్పుడు వాడిని బ్లాక్ చేసేస్తారు, సెల్ ఫోన్లో మాట్లాడరు, ఏదో బిజీగా ఉన్నానని, లేకుంటే వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలు పెడతారు, వీడు మొదలు పెడతాని. ఇలా ఉంటుంది రియల్లీ. ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెండ్షిప్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫారిన్ కంట్రీస్తో డీల్ చేయాలంటే ఎకనామిక్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే అల్లాయ్ వస్తాడు. ఊరికే అల్లాయ్స్ ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి అల్లాయ్ అని తిరుగుతాండే బదులు, అంటే ఒక స్నేహితుడు కావాలి మన దేశానికి అని తిరిగే బదులు మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలా. ఇది చాణక్యుడు క్లియర్గా చెప్పాడు. చాలామంది అనుకుంటారు మనం బాగా పోయి మాట్లాడేసి రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు వేరే కంట్రీస్తోనే, అట్లంతా చేసుకోలేం. మనం ఫస్ట్ స్ట్రెంగ్తన్ కావాలి. మన మాటకి జరుగుబాటు ఎప్పుడు వస్తుంది? చైనా మాటకే జరుగుబాటు ఎందుకు ఉంటుందంటే అది చాలా పవర్ఫుల్. సో there is both a logical verticality and a horizontal entanglement between the state and state factors. ఈ ఫ్యాక్టర్స్ మధ్యలో హారిజాంటల్ రిలేషన్షిప్, వర్టికల్ రిలేషన్షిప్ రెండు ఉన్నాయి, అర్థం చేసుకోవాలా. ఇది ఆయన యొక్క సప్తాంగ థియరీ. ఒక్కొక్కరి గురించి చెప్తా పోతాను. సో అమేజింగ్ కాన్సెప్ట్ ఇది. రూలర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది హైయెస్ట్ పెడెస్టల్. హైయెస్ట్ అంటే చాలా పైన ఉంటాడు రూలర్. కౌటిల్య ఎనన్షియేట్ 60 క్వాలిటీస్ దట్ ఏ రూలర్ మస్ట్ పొసెస్. ఒక రాజుకి ఏం క్వాలిటీస్ ఉండాలి? సో రామాయణంలో కూడా మొట్టమొదట వాల్మీకి నారదుని అడుగుతాడు, ఇలాంటి గుణాలు ఉన్నవాడు ఉంటాడా అని. పాసిబులా? అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్, పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మొదలుపెట్టి రామాయణం దానికంతా ఒక రూపం ఇస్తే రాముడు అవుతాడనమాట. అలాగా ఇతను కూడా 60 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, హైయెస్ట్ వచ్చి ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్. మోరల్ స్ట్రెంగ్త్ కంటే కూడా ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మోరల్గా స్ట్రాంగ్ ఉండి కంట్రీని డెవలప్ చేయలేక డిఫెండ్ చేయలేకపోతే వేస్ట్ కదా. ఇంటలెక్చువల్గా సో వాళ్ళు చాలా గొప్ప స్టేట్లో ఉండాలి రూలర్. మామూలుగానే చిన్న ఉద్యోగాలకే మనం ఎంత టెస్ట్ చేస్తాము, అనలిటికల్ స్కిల్స్, మరి అన్ని రకాల ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తాం, సబ్జెక్ట్ నాలెడ్జ్. మరి రూలర్ ఆఫ్ ఎ కంట్రీ ఇంతమందిని, ఇంత దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే ఇంటలెక్చువల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. రూలర్స్ ఇంటెంట్నెస్ on the truth and firm grounding on the science of politics is highlighted. అంటే రాజనీతి, వీటితో పాటు రాజనీతి తెలిసి ఉండాలి. అలాగే ఫర్మ్ గ్రౌండింగ్ ఆన్ ఇది సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ చెప్తున్నాడు. సో ట్రూత్, నిజాయితీ అన్నిటి గురించి కూడా 3 డైమెన్షన్స్ చెప్తున్నాడు. ఇట్ ఈస్ హిస్ రోల్ యాజ్ ది ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది స్టేట్. సో ఇతను ఫస్ట్ సర్వెంట్. రూలర్ అంటే ఏంటి అంటే కన్స్యూమర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ది స్టేట్ కాదు, ఫస్ట్ సర్వెంట్. ఎవరన్నా సర్వెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే అప్పుడే కాన్సెప్ట్ ఉంది. దేశానికి సేవ చేయడం కోసము, దేశ రక్షణ కోసము, దేశ భవిష్యత్ కోసము రాజు. wedded to an explicit normative duty of bringing about happiness of the people that makes him truly successful. ఎట్లా సక్సెస్ఫుల్? టెరిటరీ పెంచేశాను, శత్రురాజులను ఓడించాను, ఓకే గుడ్, కానీ అల్టిమేట్లీ హ్యాపీనెస్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేసిన వాడే ఒక సక్సెస్ఫుల్ రూలర్ అని స్వామిన్ అనే కాన్సెప్ట్ చాణక్యుడు చెప్పాడు. సో కౌటిల్యాస్
అమార్త్య. అమాత్యాస్ వీళ్ళేమంటే ది సక్సెస్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ రిక్వైర్స్ ది హెల్ప్ ఆఫ్ అసోసియేట్స్. ఎవరు అసోసియేట్స్ కావాలి, ఇంత పని అయినా చెయ్యాలి అంటే, గొప్ప గొప్ప పనులు చేయాలంటే ఎవరైనా అసోసియేట్స్ కావాలి. అది మినిస్టర్స్. హియర్స్ దాట్ వన్ వీల్ అలోన్ డజంట్ రన్. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. ఒక చక్రమే బండి కాదు, 2 చక్రాలు కలిపితేనే బండి. సో దెన్ ఓన్లీ దిస్ కార్ట్ విల్ మూవ్. సో therefore the Swamin should appoint ministers and listen to them. అపాయింట్ చేసి ఇతనతో వాళ్ళకి చెప్పేది కాదు మీరు ఈ పనులు చేయండి అని, వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు మొత్తం తెలుసుకొని వస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట. ఒకరు డిఫెన్స్, ఒకరు డెవలప్మెంట్ ఏదో చూసుకుంటా అంటారు, రెవెన్యూస్. ఒక్కొక్కరు వచ్చి ఇతనికి చెప్తారు, వినాలి ఇతను. అప్పుడే ఇతనికి స్ట్రెంగ్తెన్ అవుతుంది నాలెడ్జ్. రియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలుస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది ఐడియాస్. తర్వాత టెరిటరీ అండ్ పాపులేషన్, జనపదాస్. సో యాజ్ పర్ కౌటిల్య టెరిటరీ అండ్ పాపులేషన్ ఆర్ ఇంపార్టెంట్ అంగాస్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఇండియన్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ కన్సిడరబుల్. ఈ రోజు సంగతి చూసుకున్నాం మనము. లెటెస్ట్ ట్రై టు అప్లై. వీలైనంత వరకు ఆ రాజు మంత్రి అంటే ఈజీగానే అర్థమైపోతుంది. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్, వాళ్ళు చాలా అవసరం. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే అన్నీ చేయలేడు కదా, క్యాబినెట్ కావాలి, చేశాడు. కానీ నౌ వీ కమ్ టు ది టెరిటరీ అండ్ పాపులేషన్. ఇండియన్ టెరిటరీ అండ్ పాపులేషన్ ప్రజెంట్ చూస్తే వెరీ హై హ్యూమన్ క్యాపిటల్ అనమాట, హై క్వాలిటీ ఇస్ కన్సిడరబుల్ అబ్సల్యూట్ టర్మ్స్లో. దెర్ ఈస్ హౌఎవర్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం రియలైజేషన్ ఆఫ్ ది పీపుల్స్ పొటెన్షియల్. చాలా ఇంపార్టెంట్ ఇది. జస్ట్ పాపులేషన్ లాగా ఉండకూడదు, ఇంటర్నేషనల్లీ కాంపిటీటివ్. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అందరూ. సో చాలామందికి నేను కూడా తెలుగులోనే ప్రిపేర్ అవుతూ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 రాసుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ చెప్తుంటాను ఇంగ్లీష్ కూడా ప్యారలల్గా నేర్చేసుకోండి, మంచిది మీకు లైఫ్లో అని. సో గ్లోబలీ కాంపిటీటివ్. ఇక్కడే చూడండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కానీ సివిల్ సర్వీసెస్ అంతా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఇక్కడే నువ్వు చూడొచ్చు ఎందుకు మంచిది ఇంగ్లీష్ అని. అలాగే గ్లోబల్ కాంపిటీటివ్నెస్. వేరే దేశంకి వెళ్ళి నేను తెలుగు మాట్లాడతా, హిందీ మాట్లాడతా, నాకు ఇంగ్లీష్ రాదంటే నువ్వు గ్లోబలీ యు ఆర్ నాట్ కాంపిటీటివ్. ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడికి పోనక్కర్లే. కానీ గ్లోబల్ టాస్క్స్ టేకప్ చేయాలంటే హ్యూమన్ రిసోర్సెస్కి స్కిల్స్ కావాలి. సో స్కోప్ ఉంది ఇంకా కూడా. ప్రజెంట్ ఇండియా గురించి చెప్తున్నా. ఓవరాల్ ఇండియాస్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ గ్రేట్ ప్రామిస్ ఇస్తుంది. ఏది? డెమోగ్రాఫిక్ డివిడెండ్. యూత్ ఎక్కువ ఉన్నారు ఇండియాలో, డెమోగ్రాఫిక్ డివిడెండ్. కానీ అది ఒక బర్డన్ అయిపోతుంది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే. సో జనపదాస్ అంటారు కదా, ఈ జనపదాస్ అంటే పీపుల్. సో ఈ పీపుల్ కన్నా ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అయిపోయి బాగా డబ్బులు ఎర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళ మీద మళ్ళీ మనం స్పెషల్గా ఖర్చు పెట్టే పని లేదు. వాళ్ళకు వాళ్ళే స్పెండ్ చేసుకోగలరు వాళ్ళ అవసరాలకి. తర్వాత వాళ్ళ నుంచి ఇంకా ట్యాక్సెస్ వస్తాయి, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటుంది, దేశం బలంగా ఉంటుంది. సో జనపద ఇంపార్టెన్స్ అది. ఎకనామిక్ గ్రోత్ సిన్స్ 90s హ్యాస్ బీన్ సక్సెస్ స్టోరీ దట్ హ్యాస్ లిఫ్టెడ్ మిలియన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ బట్ రిమైన్స్ వెరీ మచ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో 90s తర్వాత బాగానే గ్రోత్ వచ్చింది, ప్రజల్లో అందరిలో మంచి ఎకనామిక్ గ్రోత్ వస్తే దేశం ప్రాస్పరస్గా ఉంటుంది కదా. అది జనపదాస్ గురించి అంటే పాపులేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రీలో ప్రజలు, అది ఇతను ఎంఫసైజ్ చేస్తున్నాడు జనపదాస్ ఇంపార్టెన్స్. సో తర్వాత డిఫెన్స్ ఆర్ దుర్గా. అప్పుడు డిఫెన్స్ని దుర్గా అన్నారు, ఒక ఫోర్ట్. కానీ ఇప్పుడు ఎంటైర్ కంట్రీ డిఫెన్స్. కౌటిల్యాస్ ఐడియల్ క్యాపిటల్ సిటీ ఈజ్ వన్ సిచ్యువేటెడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ విత్ ప్రాక్సిమిటీ టు, అంటే హార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ అనేది ఒకటి చెప్తున్నాడు, ప్రాక్సిమిటీ టు లార్జర్ బాడీ ఆఫ్ వాటర్ టు ఎన్హాన్స్ ఇట్స్ డిఫెన్సిబిలిటీ. అప్పుడు మగధ సెలెక్షన్ కూడా చూడండి, జియోగ్రాఫికల్ రీజన్సే చాలా ఇంపార్టెంట్. రాజగృహ చుట్టుపక్కల కొండలు, అక్కడే ఒక నది, గంగా నది, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ వేసు, తర్వాత ఇంకా రెగ్యులర్ అదర్ రూట్స్ ఆఫ్ ట్రేడ్,
ఇవన్నీ కూడా చూసి ఒక లొకేషన్, అక్కడే ఐరన్ దొరికేది, అక్కడే ఫారెస్ట్ ఉండేటివి, అక్కడే ఎలిఫెంట్స్ ఉండేటివి. సో దే హ్యావ్ చూజన్ సచ్ ఎ ప్లేస్ దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ పవర్. ఎన్నో మహాజనపదాస్ ఉన్నాయి, కానీ మగధ ఎందుకు అంత పైకి వచ్చింది? జియోగ్రఫికల్ లొకేషన్, దట్ దుర్గా వేర్ దే షుడ్ హ్యావ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కంట్రీ ఎక్కడుంది, క్యాపిటల్ ఎక్కడ పెట్టుకున్నాడు. సో దాంతో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కౌటిల్య కాన్సెప్ట్స్ అప్పుడు అప్లై చేశారు. ఈయన వాళ్ళందరికీ వాళ్ళ దారి చూపించాడు, ఇది రాజనీతిని నేర్పించాడు. ఈయన గురువు అనుకోవచ్చు చంద్రగుప్తుడికి. సో డిపెండెంట్ ఆన్ ది ఫోర్టిఫైడ్ క్యాపిటల్ ఆర్ ది ట్రెషరీ, ది ఆర్మీ, silent war, controlling one's people, military operations and assistance from allies, repulsing enemy forces and forest tribes. సో క్యాపిటల్ బేస్ చేసుకొనే చాలా ఉంటాయి. ఇంకా ట్రెషరీ గురించి వస్తే కోశ. సో రెవెన్యూ, హీ నోస్ అనమాట. ఎన్ని మాటలు మాట్లాడినా రెవెన్యూ వీక్ అయిపోయింది అనుకో. ఇప్పుడు ఒక నెల జీతాలు లేట్ అయితేనే ఎంప్లాయీస్ని కొంచెం డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఇప్పుడు అంతగా ఇప్పుడు చీఫ్ మినిస్టర్లకి భయపడుతున్నారు స్టాఫ్, లేకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏమైనా చెప్తే పని చేస్తున్నారు పరిగెత్తుకొని. అంటే ఎందుకు? నెల అయితే జీతం ఇస్తారు వాళ్ళు. సో జీతం ఇవ్వలేకపోయినారనుకో, ఇంకెందుకు భయపడతారు? పట్టించుకోరు. సరే పో అంటారు, మేము చెయ్యం పో అంటారు. సో నువ్వేంది నాకు చెప్పేది అంటారు. సో ప్రాపర్ టైంకి జీతం ఇస్తారో లేదో అనే డౌట్ వస్తే కష్టం. సో రెవెన్యూస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్, లించ్ పిన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. సో కౌటిల్య హవెవర్ యూటిలైజెస్ ది మెటఫర్ ఆఫ్ పికింగ్ ఓన్లీ ది రైప్ ఫ్రూట్స్ టు ప్రివెంట్ అప్రైజింగ్స్ దట్ కెన్ థ్రెటన్ ది రూలర్. ఇది ఇంకొక ముఖ్యమైన, చాలా ఇన్డెప్త్ థింకింగ్ ఉంది ఈ పుస్తకం. మీరు వీలైతే చదవండి పూర్తిగా. ఎంత ఇంటెన్సివ్ థింకర్ అనేది మీకు అర్థమవుతుంది. సో రైప్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలంటాడు. అంటే బాగా రైపన్ అయినటివే మనము ఇప్పుడు తీసుకోకుండా పచ్చివన్నీ కోసేసుకొని క్రాప్ తొందరపడిపోయినామనుకో. సో అప్పుడు ఫ్యూచర్ అంటే ఇది బంగారు బాతు, దాన్ని ఊరికే కోసుకొని తినేస్తే ఏమొస్తుంది? మెల్లిగా రైపన్ అయినాయి ఫ్రూట్స్, అవి మాత్రమే తీసుకో, మళ్ళీ వేరేటివి ఫ్యూచర్లో వస్తాయి. అలా కాకుండా అన్నిటినీ వాడేసుకోవాలా ఈ రోజుటి కోసమే చూడకూడదు. మనం కూడా ఇప్పుడు తప్పు చేస్తున్నాం. నేచర్ ఉంది, నేచర్లో ఎంత తీసుకోవాలనో అంతే తీసుకుంటే సస్టైనబుల్ ఉంటుంది. సో హీఈస్ టాకింగ్ అబౌట్ సస్టైనబుల్ ఎకానమీ. మనకి సస్టెనెన్స్ లేదు, గ్రీడ్ ఎక్కువ అయిపోయి ఫ్యూచర్ జనరేషన్స్కి లేకుంటే 10 years డౌన్ ది లైన్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, అప్పులు చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది, 5 ఏళ్లలో వెళ్ళిపోద్ది. ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ చూస్తున్నాం మనం ఏపీలో. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ 5 yearsకి మనకేం సంబంధం అన్నట్టు ఉంటుంది. ఈ 5 ఏళ్ల కోసం అప్పులు చేసేస్తుంటాం. సో రైపన్ ఫ్రూట్స్ తీసుకోండి అంటున్నాడు. ఎక్కువ గ్రీడ్ వద్దు ట్రెషరీకి సంబంధించి. ఇంకా ఆర్మ్డ్ మైట్, దండ. అంటే అన్లైక్ ది యాక్సెప్టెడ్ మోడర్న్ డే స్ట్రాటజిక్ ట్రూయిజం దట్ ఆర్మ్డ్ might ranks very high in judging the state's capacity, Kautilya gives it a penultimate position. సో ఇప్పుడు ఓన్లీ ఆర్మీనే కాదు, ఇతను చాలా ఇంపార్టెంట్. చూడండి, అతను వరుసగా సీక్వెన్స్లో చెప్పుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన ఎందుకు పెట్టలేదు? రాజు సైనికులు అని చెప్పేసి ఉండొచ్చు కదా, ఒక బలం, దేశం యొక్క బలం. సో ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ప్రజలే, సైనికుల కంటే ప్రజలు ముఖ్యము, వాళ్ళ ఫినాన్సెస్ ముఖ్యము, వాళ్ళ మినిస్టర్స్ ముఖ్యం, వీళ్ళంతా హయ్యర్ ఇంపార్టెన్స్. దుర్గా, ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాతనే ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టాడు. సో సీ హిస్ ఇంటలెక్ట్. ఊరికే ఆర్మీతో ఏమీ సాధించలేము. ఆర్మీకైనా జీతాలు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళకి మరి ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కౌటిల్యన్ ప్రిఫరెన్స్ ఫర్ ది పవర్ ఆఫ్ ఐడియాస్ ఓవర్ ది పవర్ ఆఫ్ మైట్ ఈజ్ ఆబ్వియస్. అంటే బుద్ధి అనేది లేకుంటే వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ అనేది చాలా ముఖ్యము
మైట్ కాదు, అది పవర్ ఆఫ్ మైట్ కంటే కూడా పవర్ ఆఫ్ ఐడియాస్. అది ఆయన వెస్ట్రన్ కాన్సెప్ట్స్కి వ్యతిరేకంగా ఇది చెప్పాడు. వేర్ గాడ్ ఆఫ్ మైట్ ఈజ్ రైట్ రెయిన్స్. ఇప్పుడు వెస్ట్రన్ కాన్సెప్ట్స్కి వెళ్తే మైట్ ఈజ్ రైట్, ఎవరికైతే ఆర్మీ స్ట్రాంగ్ ఉందో వాళ్ళే గ్రేట్ అనుకుంటారు కదా, అట్లా కాదు ఇతనికి. లెజిటిమసీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దండా ది లాస్ట్ రిసార్ట్. లెజిటిమేట్ ఉండాలి మనం చేసేది, అప్పుడే అది సస్టైన్ అవుతుంది. అలా కాకుండా లెజిటిమేట్ కాదనుకో, ఓన్లీ పవర్ ఫోర్స్ అంటే కుదరదు. రాజులు కూడా అంతే, ఒక లెజిటిమసీ, ఒక పలానా రాజు యొక్క కొడుకు రాజు అవుతాడు, అలా కాకుండా పక్కనోడు రావాలంటే ఎంత కష్టం, వాడు ఎంత ఫోర్స్ అప్లై చేసినా కానీ చాలా కష్టమవుతుంది. కౌటిల్యన్ నోషన్స్ of power are more nuanced and subtle. An arrow discharged by an archer may kill one person or may not kill even one. ఒక బాణము, ఒక విలుగాడు ఒక బాణాన్ని వేస్తే ఒక వ్యక్తిని చంపచ్చు, అది అంతే కదా. ఒక బాణం ఎంతమందిని చంపుతుంది? అది కూడా చంపకపోవచ్చు, పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంటెలెక్ట్ ఉంటుంది కదా, ఎవడైతే తన బుద్ధిని అప్లై చేస్తాడో కెన్ కిల్ ఈవెన్ ది చిల్డ్రన్ ఇన్ ది వూంబ్. తల్లి గర్భంలో ఉన్న శిశువును కూడా చంపే అవకాశం ఉంది. సో ఏది ముఖ్యం? నీ బాణాలు కాదు, నీ ఆలోచనలు, అది చాలా ముఖ్యం అని ఇతను ఆర్మీ గురించి చెప్పేటప్పుడు కూడా దాని స్ట్రాటజీస్, దాని థాట్స్ ఇవి చెప్పి దీనికి కూడా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఇంకా అల్లాయ్ పెనల్టిమేట్ ఇచ్చాడు ఆర్మీకి, అంటే కింద నుంచి 2వ స్థానం ఇచ్చాడు, లాస్ట్ వచ్చేసి అల్లాయ్. ఇవన్నీ బాగున్నాయనుకో, సో జనపదాస్ కావచ్చు, మిత్ర, అందరూ బాగుంటే మిత్ర ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ రైట్ రెవెన్యూస్, పీపుల్, క్యాపిటల్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎవ్రీథింగ్, ఇట్స్ న్యాచురల్, యుల్ గెట్ ఏ ally. The placement of this Prakrit is least weighty is based on the belief that international balancing is preferred టు ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ దాన్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్. ఇంటర్నల్గా స్ట్రాంగ్ ఉండాలి మనము, అప్పుడే ఎక్స్టర్నల్గా స్ట్రాంగ్ అవుతాం. మన రిలేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఒక స్థాయిలో ఉన్నాము, మనం హైలీ ఎడ్యుకేటెడ్, ఒక మంచి ఉద్యోగం ఉంది, మనకు మిత్రులు అనేటవాళ్ళు సులభంగానే వస్తారు. ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వదిలేసేయండి, వాళ్ళు మన హిస్టరీలో మనం భాగం అయిపోయారు, మన జీవనంలో భాగం అయిపోయారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ హౌ పవర్ఫుల్, హౌ రిచ్, దే విల్ బి యువర్ ఫ్రెండ్స్. లిమిటెడ్ ఉంటారు అట్లా, అది క్రియేట్ చేసుకోలేము. ఒక 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఉండదు, అంతకు ముందే జరుగుతాయి ఫ్రెండ్షిప్స్. మీరు అంతా లెక్కలు వేసుకోండి, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండారో చూసుకోండి, రియల్ ఫ్రెండ్స్. ఇంకా కొలీగ్స్ వస్తుంటారు పోతూ ఉంటారు, నైబర్స్ వస్తుంటారు పోతూ ఉంటారు. రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ వే, అలాగా నడుస్తూ ఉంటుంది. ఇది అందుకే చెప్తున్నాడు, ఈ అల్లైస్ కూడా సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటారు. కాకపోతే మీరు స్ట్రాంగ్గా ఉండాలి కంట్రీ, యాజ్ ఎ కంట్రీ, దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో బెనిఫిట్స్ ఆఫ్ సప్తాంగ కాన్సెప్ట్. ఈ సప్తాంగ కాన్సెప్ట్ చెప్తాను, అడ్వాంటేజ్ ఏంటి దీని గొప్పతనం. సో ఇన్నోవేటివ్ కాన్సెప్షన్ ఆఫ్ స్టేట్ పవర్ స్టాండ్స్ అవుట్ ఆన్ మెనీ వేస్. సో దిస్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. సో వన్ దట్ ఈస్ మోర్ కాంప్రహెన్సివ్ is compared to power understood in narrow military terms. పవర్ ఆఫ్ ఎ కంట్రీ, దాని ఇన్ని మిసైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అట్లా కాదు. సో ఒక బ్రాడ్ కాంప్రహెన్సివ్ పవర్ ఆఫ్ ఎ నేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పవర్ ఆఫ్ ఎ నేషన్ ఎట్లా అర్థమవుతుంది? వాట్ ఈజ్ ఎ నేషన్ అన్నప్పుడే అర్థం చేసుకున్నాడు 7 భాగాలు చేసి. ఇప్పుడు పవర్ ఆఫ్ ఎ నేషన్లో అల్లై కూడా ఉంది, మనం మామూలుగా లెక్క తీసుకోం, ఇతను తీసుకున్నాడు, తక్కువ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, దానికి ఉన్న పవర్ ఏంటి? వాళ్ళకి యుఎస్ వీళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఒక అమెరికా అన్న బలమైన దేశం ఉంది, అంతే. వాళ్ళకి అంతకుమించి ఏం లేదు, అదర్వైజ్ ఇట్స్ నథింగ్. నలిపేసేటోళ్ళు ఇజ్రాయెల్ని ఇప్పటికంతా. సో వాళ్ళు అమెరికా వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. సో హీ హ్యాస్ ఎ కాంప్రహెన్సివ్ ఐడియా వాట్ ఎ నేషన్ ఈజ్. 2. That power as an aggregate of the prakritis can be reasonably estimated. ఈజీగా అన్నీ కలుపుకుంటా పోతే అర్థమవుతుంది. 3. Most important of all, it views the politically realist objective of enhancing state capacity together with the idealist aim of bringing about welfare of the people.
వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కూడా ముఖ్యం. అంటే జనపదాస్ను కూడా చాలా ఇంపార్టెంట్గా అతను చెప్పాడు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ కూడా చూస్తూ మనము కంట్రీని పవర్ఫుల్గా చేయడం ఎట్లా అనేది ఇతను చెప్తాడు. ఇప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ రిలవెంట్. ది పాలసీ ఆఫ్ ఆప్టిమైజింగ్ ది ప్రకృతిస్ an act driven by pure power politics inevitably leads to happiness and welfare of the people. సో ఆప్టిమైజింగ్ ప్రాక్రిటీస్, ఇప్పుడు దేన్ని ఎంత ఉండాలో అంత, ఏది ఎక్కువ అయిపోకూడదు. ఇప్పుడు మిలిటరీకి అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. సో అలాగా ప్రతిదీ మనం ఆప్టిమల్ యూస్ చేసుకొని చేస్తే హ్యాపీనెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఈ అర్థశాస్త్రాల్లో జనరల్గా ఏముంటాయి మొత్తం, ఇది అర్థశాస్త్ర అనేది ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సిలబస్ కంపేర్ చేసుకొని చూడండి ఏ సబ్జెక్ట్స్లో వస్తాయో, అర్థశాస్త్రాలలో ఏం కవర్ చేశాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అసలు ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టరు ఆల్రెడీ బుక్కుల్లో ఉంటే చదివి అర్థం చేసుకోవడానికే మనకు గందరగోళం అయిపోతున్నామే. ఈయన ఇన్ని సబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసాడు. సో అతను ఎక్కడ చూసి వేరే చోట చూసి తీసుకొచ్చింది కాదు, ఇతనే ఓన్ క్రియేషన్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అన్ని ఏం చేశాడు ఇక్కడ. సో ఇతను ఏమేమి రాశాడు, డ్యూటీస్ ఆఫ్ కింగ్, రాజు యొక్క బాధ్యతలు, రోల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఇక్కడ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనుకో మనము, ఆయన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ, పవర్స్. తర్వాత రోల్ ఆఫ్ మినిస్టర్స్, ఫంక్షన్స్ ఆఫ్ కౌన్సిలర్స్, ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్స్, స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్. సో మొత్తం బ్యూరోక్రసీ అంతా అక్కడ డిఫైన్ చేసేసాడు. సో రాజ్యాంగంలో మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అంతా చెప్పాం. తర్వాత మళ్ళీ ప్రొసీజర్స్, రూల్స్ అవన్నీ సపరేట్గా వస్తాయి కాన్స్టిట్యూషన్ కాకుండా. అదంతా కూడా ఇతను ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంకా డిపార్ట్మెంట్స్, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉండాలి ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ డిఫైన్ చేశాడు. తర్వాత ఇంకా డిప్లొమసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిప్లొమసీ ఎట్లా ఉండాలి, పాస్పోర్ట్స్. సో ఇదంతా పాలిటీ, ఇదంతా ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. వార్ అండ్ పీస్, ఆర్మీ, నేవీ అన్నిటి గురించి డిస్కస్ చేశాడు. సో మొత్తము మిలిటరీ, తర్వాత ఫారెన్ రిలేషన్స్ అన్నిటి గురించి దీంట్లో చాలా డీటెయిల్గా ఎస్పినాజ్ అన్నీ ఉన్నాయి. సో అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్, 73rd అమెండ్మెంట్, వాట్ ఎవర్ మొత్తం మనం ఏదైతే చదువుకుంటామో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టౌన్స్ అండ్ విలేజెస్, ఎట్లా విలేజెస్ అడ్మినిస్ట్రేట్ చేయాలి. అఫ్కోర్స్ అక్కడ కొంత లోకల్ ఉంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అది. తర్వాత చాలా జనరేషన్స్, ఈవెన్ బ్రిటిష్ వరకు కూడా అలాగే నడిచిందన్నమాట అడ్మినిస్ట్రేషన్. లా అండ్ కోర్ట్స్, ఈవెన్ జైల్స్ అన్నిటి గురించి. దీని ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ. సో ఇక్కడేమో అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది పాలిటీ, ఇదేమో జ్యుడిషియరీ. తర్వాత ప్రివైలింగ్ సోషల్ కస్టమ్స్ అంటే సొసైటీ, ఆ సోషల్ కస్టమ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ ఎట్లా పెట్టాలి, లేకుంటే ఆ సోషల్ కస్టమ్స్ని అర్థం చేసుకోవాలి, పల్స్ ఆఫ్ ది పీపుల్ని అర్థం చేసుకోవాలి కదా, అవన్నీ డిఫైన్ చేసాడు. ఇంకా రైట్స్ ఆఫ్ ఉమెన్, కేర్ ఆఫ్ ఏజ్డ్, హెల్ప్లెస్, అంటే ఇంకా వెల్ఫేర్ స్టేట్ కూడా ఉంది అక్కడ, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. తర్వాత మ్యారేజ్, డైవర్స్, ఇవన్నీ కూడా సోషల్ సొసైటీకి సంబంధించి మ్యారేజెస్, డైవర్స్ అన్నిటి గురించి ఇతను రాశాడు దీంట్లో. మల్టిట్యూడ్ ఆఫ్ ఎకనామిక్ కన్సర్న్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, స్పిన్నింగ్, వీవింగ్, ఆర్టిజాన్, ఇంకా ట్యాక్సేషన్స్. ఇప్పుడు మనం జిఎస్టీ అది అనుకుంటాం, ఎంత కాంప్లెక్స్ చూడండి, ఎంత కష్టపడి దాన్ని డెవలప్ చేశారు, మనం ఎంత కష్టపడాలి. ఇతను ట్యాక్సేషన్ గురించి కూడా చెప్పాడు. సో ఎకనామిక్ కన్సర్న్స్ అన్నీ. సో ఎకానమీ, సొసైటీ, వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్స్, జ్యుడిషియరీ, లోకల్ అడ్మినిస్ట్రేషను, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ అన్నీ ఉన్నాయి ఇతని దగ్గర. అఫ్కోర్స్ ఇంకా పాలిటీలోనే సంబంధంగా జాగ్రఫీ కూడా, ఎస్పెషలీ దుర్గా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జాగ్రఫీ కూడా చాలానే డీల్ చేస్తాడు. సో ఇక మేజర్ అంతా కూడా ఉందన్నమాట ఇతని దగ్గర. ఏదైతే కంట్రీకి అవసరమో అన్ని సబ్జెక్ట్స్ ఇతను డీల్ చేశాడు అర్థశాస్త్రాలు. సో కౌటిల్యాస్ ఫారెన్ పాలసీ ఒక్కటే డిస్కస్ చేసి కంక్లూడ్ చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిప్లొమసీ,
He was clear that nations always acted on their political, economic and military self-interest. మంచి అది ఇది స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ వాళ్ళు ఏ దేశమైనా వాళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక పరిస్థితుల్ని వాళ్ళ బెనిఫిట్స్ని ఆధారం చేసుకొని మిలిటరీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా చూసుకొనే చేస్తారు. ఆల్ ఫారెన్ పాలసీ అండ్ డిప్లొమసీ విల్ బీ ప్రాక్టీస్డ్ యాజ్ లాంగ్ యాజ్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ సర్వ్డ్. ఇస్ ఏ రియలిస్ట్ అతను. ఊరికే మంచిగా మాట్లాడేది అదంతా కుదరదు ఇతని దగ్గర. ఇప్పుడు పంచశీల్ అన్నారు నెహ్రూ, పాపం నమ్మారు యునైటెడ్ నేషన్స్ని. ఆఖరికి వెళ్తే ఏమైపోయింది, ఏమీ లేదు, ఇండియా చైనా బాయ్ అంటే చైనా వాళ్ళు అటాక్ చేసేసారు. ఇతను రియలిస్ట్, చాలా ప్రాక్టికల్గా చూస్తాడు. హీ స్టూడ్ ఫర్ ది బిలీఫ్ దట్ డిప్లొమసీ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ టేకెన్ బై ఎ కింగ్డమ్ సచ్ దట్ ఇట్ గెయిన్స్ అపరెంట్ స్ట్రెంగ్త్ and is able to conquer the nation with which diplomatic ties were created. డిప్లొమసీ పెట్టుకొని మెల్లిమెల్లిగా ఆఖరి కాంకర్ కూడా చేసేస్తారు. అర్థం మెల్లిమెల్లిగా కొంచెం కంట్రోల్ పెట్టుకుంటూ పోవడం అలాగా. సో ఇంకా మండలా థియరీ ఒకటి చెప్తాడు ఇతను. ఇట్ గవర్న్స్ ది ఫారెన్ పాలసీ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఫారెన్ పాలసీకి మండలా థియరీ, ఇప్పుడు సప్తాంగ థియరీ చెప్పాను కదా, అలాగే ఫారెన్ పాలసీ కోసం మండలా థియరీ చెప్పాడు. సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీదనే నడిచింది. తర్వాత పీస్, వార్, స్టేయింగ్ క్వైట్, సీకింగ్ షెల్టర్, మార్చింగ్ అండ్ డ్యూయల్ పాలసీ ఆర్ ది 6 మెషర్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ. దీంట్లో 6 మెషర్స్ చెప్తున్నాడు. ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కౌటిల్య ఎంటరింగ్ ఇంటూ ట్రీటీ, అది ఒక పీస్. శాంతి అంటే ఏంటి, వాళ్ళతో ఒక ట్రీటీ, ఒక అగ్రిమెంట్. తర్వాత ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇక్కడ సీజ్ ఫైర్, చైనాతో కూడా సీజ్ ఫైర్. సో అది ఒక ట్రీటీ అనుకోవచ్చు, అది పీస్. తర్వాత డూయింగ్ ఇంజురీ ఈజ్ వార్, వేరే వాళ్ళకి హాని కలిగించడం అంటే యూ అటాక్, యూ కిల్ సో మెనీ పీపుల్, ఆర్మ్డ్ ఫోర్సెస్, అట్లా మనం ఆ క్యాపిటల్ మీద అటాక్ చేసాం లేదా చిన్న అటాక్స్ చేసాం, కాస్ ఇంజురీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ వార్. రిమైనింగ్ ఇండిఫరెంట్ ఈజ్ స్టేయింగ్ క్వైట్ కూడా ఒకటి చెప్పాడు. స్టేయింగ్ క్వైట్ మనకు సంబంధం లేదు, గమ్మున ఉంటాం, దాని గురించి పట్టించుకోం, వీఆర్ ఇండిఫరెంట్ అనుకో, దట్ ఈస్ కాల్డ్ స్టేయింగ్ క్వైట్. అది ఒక ఆప్షన్ ఉంది. సో ఆగ్మెంటేషన్ ఆఫ్ పవర్ అంటే వీళ్ళని మార్చింగ్ అంటున్నాడు, అంటే స్ట్రెంగ్తన్, ఇంకా న్యూక్లియర్ ఆర్సనల్ పెంచుకోవడము, లేకుంటే ఏదో రాడార్ సిస్టమ్ కొనుక్కోవడం, ఆగ్మెంటింగ్ పవర్ అది. సబ్మిటింగ్ టు అనదర్ ఈజ్ సీకింగ్ షెల్టర్, ఇదంతా అయిపోయింది, వేరే వాళ్ళ రక్షణలో ఉండడం. సో మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, ఇంకా మేము మీ కింద ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నేపాల్ చైనా రక్షణలో ఉన్నట్టు భావించవచ్చు మనం, అంటే ఇండైరెక్ట్గా ఆలోచిస్తే మనకు అలా అర్థమవుతుంది. సో రిసార్టింగ్ టు పీస్ అండ్ వార్ ఈజ్ డ్యూయల్ పాలసీ. పీస్ అండ్ వార్ డ్యూయల్ పాలసీ పెట్టుకోవచ్చు, కొంతసేపు పీస్ కొంతసేపు వార్ అనమాట అట్లా. మౌర్యన్ ఎంపైర్ బేస్డ్ ఇట్స్ ఫారెన్ పాలసీ ఆన్ దిస్ ప్రిన్సిపల్స్. ఈ మండలా కాన్సెప్ట్ అన్నాను కదా, అశోక వరకు వచ్చింది. సో మౌర్యన్ ఎంపైర్ మొత్తం ఈ మండలా కాన్సెప్ట్ వాడారు, అందుకే బాగా పవర్ఫుల్ అయిపోయారు వాళ్ళు. ఇండియాలో ఫస్ట్ వచ్చిన ఎవాల్వ్ అయిన కంట్రీస్ మోస్ట్ పవర్ఫుల్ ఇదే. అయితే కళింగ వార్ కూడా అంతే, ఇట్ లెడ్ టు కళింగ వార్ అండ్ హీ డిఫీటెడ్ ది ఎనిమీ ఇన్ ది వార్. కాకపోతే ఈ చేంజ్డ్, అప్పటి నుంచి అతను ఏం మార్చేశాడంటే, ఇతను ఈ థియరీని మార్చేశాడు. అతను ధమ్మ విజయ, ఖడ్గ విజయ కాదు, ఇప్పుడు ఫోర్స్తో మనం గెలవడం కాదు, ధర్మం ద్వారా విజయం సాధించాలి. అందుకే కొడుకుని కూతుర్ని శ్రీలంకకి లేకుంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి పంపించేసి అక్కడంతా బుద్ధిజం, బుద్ధుడి యొక్క మంచి మాటలను ప్రచారం చేసి ఆ దేశాలన్నీ కన్వర్ట్ చేసేస్తాడు. అప్పుడేమైంది, ధమ్మ విజయ అంటే ఆ దేశాల మీద ఇతని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, మార్చేశాడు వాటిల్ని. సో దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ విక్టరీ, అట్లా మారింది. సో ఇన్ కాంటెంపరీ టైమ్స్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర ఈజ్ రిలవెంట్ మోర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దాన్ ఇన్ ఎకనామిక్ అఫైర్స్. అనలైజ్ ది స్టేట్మెంట్. ఎకనామిక్ అఫైర్స్లో కొంత చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే
మిషనరీస్ కావచ్చు అన్నీ వచ్చేసాయంటే కొంత మార్పులు వచ్చాయి. అగ్రికల్చర్ బేస్డ్ కాదు కదా మనది, కాబట్టి కొంత అంత అప్లై కాకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇప్పటికీ చాలా రిలవెంటు అని ఇవన్నీ చెప్తే మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకొక సెషన్ ఉంటుంది కౌటిల్య గురించి, మోరల్స్ ఎథిక్స్ సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.